లూకాసు వార్త 10వ అధ్యాయం తెరుచుకోండి. 38 నుంచి చదువుతున్నాను. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ వృత్తాంతం మనందరికీ తెలిసిందే. అనేక సార్లు ఇది మనం చదువుకున్నాం కూడా. ఈ యొక్క సందర్భంలో యేసయ్య బేతనియ అనేటువంటి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సందర్భం. ఆయన ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా మార్తా మరియా అని ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళ గృహంలో వాళ్ళు పిలిచేవారు. ఆయన ఆ ఇంట్లో గెస్ట్గా ఉండేవారు అక్కడికి వెళ్ళినప్పుడు. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినప్పుడు ఉదయం అంతా సంచారం చేసి ఆ గ్రామాలలో సువార్త చెప్పి తర్వాత వెళ్ళిపోతూ ఉండేవారు ఆయన ప్లేస్కి. చాలా వేకువగా ఉండగానే ఆయన వెళ్ళిపోతుంటే, చాలా చీకటిగా ఉండగానే ఆయన కొండెక్కి ప్రార్థనకు వెళ్ళిపోవడం, ఆ ఊరిలో స్టే చేశారు, ఇన్ని రోజులు ఉన్నారని అలా ఎక్కడ మనం చూడం. ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు ఒక రోజు అడుగుతారు, అయ్యా ఎక్కడ కాపురం ఉన్నావు నీవంటే, నేను ఎక్కడ కాపురం ఉన్నానో వచ్చి చూడండి మా ఇంటికి వచ్చి అని అడుగుతాడు ఆయన. అలాగా ఆయన పరిచర్య చేయడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఈ బేతనియా వచ్చినప్పుడు ఆ ప్లేస్లో వీళ్ళింట్లో స్టే చేయడం అనేది మనము 8 సందర్భాల్లో చూస్తాం బైబిల్ గ్రంథంలో. బేతనీకి రావడం అనేది 8 సందర్భాల్లో చూస్తాం. అయితే ఇప్పుడు ఈ బేతనీకి రాగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మార్త గారు ఎప్పుడూలాగే యేసయ్య ఒక్కరే రారు కాబట్టి ఆయన వెనకాల శిష్యులందరూ వస్తారు, ఆయన ఫాలోవర్స్ అందరూ వస్తారు. చాలామంది ఉన్నారు ఆయనకి ఫాలోవర్స్. మనం అనుకుంటాం ఆ 11 మందే 12 మందేమో కొన్ని సందర్భాల్లో అనుకుంటారు. ఆయనకి 70 మంది శిష్యులు ఉన్నారని ఒకచోట, ఆయన్ని వెంబడించిన వాళ్ళు 500 మందికి ఒకసారి ఆయన కనిపించారని ఒకచోట. అంటే ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు, ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఇలా బ్యాచ్లుగా ఆయన అనేక మందికి కనిపించడం మనం చూసినప్పుడు చాలామంది శిష్యులు ఉన్నారు అక్కడ, ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ. కాబట్టి ఈయన కూడా ఎంతమంది వచ్చేవారు మనకు తెలియదు, ఎన్ని సందర్భాల్లో ఎంతమందిని వెంట పెట్టుకుని వెళతారో, వెళ్ళినప్పుడు ఎవరెవరు అక్కడ ఉన్నారో అలా ఏం మనకు తెలియదు. శిష్యులు మాత్రం కంపల్సరీ ఉంటారు, ఈ 12 మంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మార్త గారికి కంగారు వచ్చింది. ఎందుకని? మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయాలి కదా, మరి తొందరగా పనులన్నీ చక్కబెడుతూ ఉంటే మరియా ప్రభువు యొక్క పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. అంటే ఆయన బోధ చేస్తున్నాడు ఆ సమయంలో. ఆమె అలా బోధ వింటూ ఉన్నప్పుడు మార్త వచ్చి అడుగుతుంది, ప్రభువా, ఇక్కడ విస్తారమైన పనులు ఉన్నాయి కదా, కొంచెం ఆ అమ్మాయిని నాకు హెల్ప్ చేయమని చెప్పొచ్చు కదా, ఆవిడ అక్కడే కూర్చొని వింటుంటే నువ్వు మరెక్కువ చెప్తున్నావు ఇంకా అన్నట్లుగా ఆవిడ మాట్లాడినప్పుడు ప్రభువు ఏమన్నారంటే, ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, నీవెందుకు అనేకమైన పనుల నిమిత్తమై అంత తొందరపడుతున్నావు నువ్వు అని ప్రభువే డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే ఆమెకు ఒక మాట చెప్తున్నారు. అంటే ఆమెకు కాదు, మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో మనకున్న పనుల నిమిత్తం, బాధ్యతల నిమిత్తం, భారముల నిమిత్తం, బరువుల నిమిత్తం ఎప్పుడు తొందరపాటుతో ఉంటూ ఉంటాం మనం అందరం కూడా. ఇక్కడ ప్రభు ఒక సూత్రం చెప్తున్నారు. ఏమనంటే, అంత బరువు అంత భారం ఉన్నప్పుడు ఏం చేయాలంటే నెమ్మదిగా ఆయన పాదాల దగ్గర కూర్చొని గడపడం మొదటగా ఒక సూత్రం అన్నట్టే చెప్తున్నాడు. మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఈరోజు చాలా హెక్టిక్గా ఉంది, నాకు చాలా ఎక్కువ బిజీగా ఉన్నాను నేను, కాబట్టి నేను ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఒక 3 గంటల సేపు గడపకపోతే నేను ఈరోజు శాతానికి చోటిచ్చిన వాడని అవుతాను అని అన్నాడు ఆయన. అంటే ఎక్కువ పనులు ఉన్న రోజున మనం ఏం చేస్తాం? తక్కువ ప్రార్థన చేస్తాం. ఎందుకంటే పనులు చేసుకోవాలి కదా. ఈరోజు మా ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఈరోజు సెలవు ఇచ్చారు పాస్టర్ అమ్మగారు, ఈరోజు మేము ఇక్కడ విజ్ఞాపన ప్రార్థనకు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే మనం ఏం చేస్తాం? ఎక్కువ పనులు పెట్టుకుంటాం. అప్పుడు ఎక్కువ పనులు పెట్టుకోండి. ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంట? ఎక్కువ ప్రార్థన చేయాలంట. మార్టిన్ లూథర్ అంటాడు, నేను రోజుకి కానీ 2 గంటల సమయం దేవునికి ఇవ్వకపోతే ఆ రోజు నేను శాతానికి చోటిచ్చినట్లే. నాకు ఏ రోజైతే ఎక్కువ పనులు ఉన్నాయో ఆ రోజు నేను 3 గంటల సేపు కంపల్సరీ ప్రార్థన చేస్తాను అన్నాడు ఆయన.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సూత్రం ఆయన అక్కడ పాటించినట్లు కనబడుతున్నట్లుంది మనకి, ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు మనల్ని కూడా ఇదే సూత్రంతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఈ లోకములో అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి అంటే ఆయన పాదాల చెంత. ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారు? మనమందరము, మీరందరూ కాదు, మనమందరము ఆయన పాదాల చెంత కూర్చున్నాం. అన్నిటికంటే ఉత్తమమైనది ఇదే అన్నాడు దేవుడు. ఇక ఎంతకంటే చాలామంది తొందరగా ఉంటారు పనుల నిమిత్తం, సువార్తకు వెళ్ళాలి, బయటికి వెళ్ళి ఇప్పుడు గుంపుగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ గుంపుగా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళల్లో కరపత్రాలు పంచుతారేమో, దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తారేమో, సాయంత్రం వరకు అలసిపోయి ఇంటికి వస్తారేమో. పాస్టర్ గారులు హౌస్ విజిటింగ్కి వెళ్తారు. వాళ్ళ సంఘంలో 1000 మంది సంఘ సభ్యులు, 1000 కుటుంబాలు ఉంటే ఆయన అలసిపోతాడు అన్ని ఇళ్ళకి వెళ్ళి కానీ ప్రతి ఇంటిని దర్శించాలి కదా అని ఆయన అనుకుంటాడు. ఆయన అంటే ఈయనకి ప్రభువు పాదాల చెంత గడిపేటువంటి సమయం కంటే బయట తిరిగేటువంటి సమయాన్ని ఎక్కువగా కేటాయించుకుంటూ ఉంటారు అందరూ. ఇంకా లేదు మినిస్ట్రీ వర్కులండి, ఈ వర్క్ అండి, ఆ ఊరు వెళ్ళాలండి, ఈ ఊరు వెళ్ళాలి, అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అక్కడ కాటేజ్ మీటింగ్, ఇక్కడ కాటేజ్ మీటింగ్, అక్కడ మీటింగ్, ఇంత విస్తారంగా తిరిగినప్పుడు వారు ప్రభువు పాదాల చెంత గడపలేరు వాళ్ళు. ఇప్పుడు ఎవరి పరిచర్యలు వాళ్ళకి గొప్పవి, ఎవరి పరిచర్యలు వాళ్ళకి గొప్పవి. కొంతమంది అంటారు వెళ్ళండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని ప్రభు చెప్పారు, అదే గొప్పది అంటారు కొంతమంది అంటారు కాదండి, మూలన కూర్చుని మొర్ర పెట్టే పరిచర్య గొప్పది అంటారు కొంతమంది. ఇవన్నీ కాదు కానీ వెళ్ళేవారిని పంపడం గొప్పదండి అని కొంతమంది అంటారు. వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పకపోతే మనం ప్రజలను రీచ్ అవ్వలేం. ప్రభువు వెళ్ళండి, వెళ్ళి బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి, మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన వెళ్ళండి అన్నాడు కాబట్టి వెళ్ళాలి అంటారు కొంతమంది. అవన్నీ కాదండి, బేదలను చూడడం, అనాథలను చూడడం, దిక్కులేని వాళ్ళను చూడడం, ఆ పేదవాళ్ళకి సహాయం చేయడం, ఆదుకోవడం, ఈ అనాథాశ్రమాలు పెట్టడం, ఓల్డేజ్ హోములు పెట్టడం, డైరెక్ట్గా మానవ సేవయే మాధవ సేవ అండి, మేము డైరెక్ట్గా దాంట్లో ఉన్నాము, మాది గొప్పది అంటారు కొంతమంది. అవునా కదా? కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సూత్రాలు చెప్పారు. ఏది గొప్పదో క్లియర్గా చెప్పాడు ఆయన. అన్నిటికంటే గొప్పది ఏమై ఉందంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసే పరిచర్య, అన్నిటినీ ఢీకొట్టే పరిచర్య. జాన్ నాక్స్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే తన దేశం కొరకైనటువంటి భారము ఆయనకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేశము నశించిపోతుంది, అందుకని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి యూజ్ ఏం కనిపించట్లేదు. నేను మామూలుగా చేస్తే అయ్యేది కాదని తలుపులు వేసుకున్నాడు. తల్లి వచ్చి తలుపు కొడుతుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ప్రార్థనలో ఉన్నాను, నా దేవుని పనిలో ఉన్నాను, కనీసం భోజనానికి కూడా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు. ఏదో ఒక బ్రతకడానికి అన్నట్లు ఒక బ్రెడ్ ముక్క తింటున్నాడు, మళ్ళీ గదిలోనికి వెళ్ళిపోతున్నాడు. గదిలోంచి రావట్లేదు ఆయన. ఎందుకంటే ప్రభు దగ్గర అడుగుతున్నాడు, నీవు నా దేశాన్ని రక్షించు, లేకపోతే నా ప్రాణం నువ్వు తీసుకో, ఏం పర్వాలేదు, నువ్వు నా దేశాన్ని రక్షించే వరకు నేను ఈ మూలన కూర్చుని మొర్ర పెడతా. అలా నెలల తరబడి మొర్ర పెడితే దేశంలో గొప్ప ఉజ్జీవం వచ్చేసింది. మామూలు ఉజ్జీవం కాదు, గొప్ప ఉజ్జీవం రగిలిపోయింది. ఇంకా నేను వేల్స్ పట్టణంలో 1904లో జరిగిన ఉజ్జీవం గురించి చెప్పాను నేను. అది అనేక పుస్తకాల్లో ఉందే, నాదేం కొత్తగా చెప్పింది కాదు. ఆ 1904లో ఎవరు తెచ్చారు ఆ ఉజ్జీవాన్ని? ఓరల్ రాబర్ట్స్ అనేటువంటి ఆయన ఏం చేశాడో మీకు నేను చెప్పాను. ఏం చేశాడు? ప్రార్థన. మధ్యరాత్రి 1 గంటకి కూర్చొని తెల్లవారే వరకు ప్రభువుతో సంభాషించే ప్రార్థన. బైబిల్ కాలేజ్కి వెళ్ళాడంట. బైబిల్ కాలేజీలో చదివితేనే, బీటీహెచ్ ఎంటీహెచ్ చేస్తేనే అది విలువైనది. అప్పుడే పాస్టర్లుగా వాళ్ళు ఆర్డినేషన్ తీసుకుంటారు. మీ పాస్టర్మ గారు ఏమైనా చదివారా, అసలు ఆడవాళ్ళు చేయొచ్చా అని మనల్ని అడుగుతూ ఉంటారు కదా. ఇలా అడిగిన అన్నీ కూడా అదంతా కూడా దేవుని దృష్టిలో నీతి, వాళ్ళ నీతి అంతా దేవునికి మురికి గుడ్డలా కనబడతా ఉంటుంది. ఓరల్ రాబర్ట్స్ కూడా జాయిన్ అయ్యాడు బైబిల్ కాలేజీలో. అది ఆయనకి టైం వేస్ట్గా అనిపించింది. ఆయనకి, అందరి గురించి మాట్లాడట్లేదు నేను. మినిమం నాలెడ్జ్ సంపాదించుకోవడం మంచిదే. బీటీహెచ్ చేయడం, ఎంటీహెచ్ చేయడం, ఎండివ్ చేయడం. నేను చేశాను మాస్టర్ ఆఫ్ డివినిటీ, కానీ నేను అక్కడ నేర్చుకోలేదు, ప్రభు పాదాల చెంతనే నేర్చుకున్నాను. కాబట్టి అది ఉత్తమమైనది అన్నాడు ఆయన. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరంటే మనకి బోధకుడు. మనం పాట పాడతాం కదా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, నా బోధకుడవు అని ఉంటుంది కదా. నా నావికుడవు, నా బోధకుడవు, నా విమోచకుడవు అని మనం పాట పాడతాం. అంటే ఆయనే మనల్ని నావలో నడిపించే నావికుడు ఆయనే, విమోచకుడు ఆయనే, బోధకుడు ఆయనే. అక్కడ కూర్చుంటేనే నీకు ఇవన్నీ రివీల్ అవుతాయి.
అందుకనే పౌలు ఏమన్నాడంటే సహవాసముగా కూడుట, మీరు సహవాసంగా కూడుట ఎప్పుడైతే మానేస్తారో ఇంకా అన్ని రకాల ఫెయిల్యూర్స్ మీ ఇంట్లోనికి వచ్చినట్లే. ఎవరైతే సహవాసములో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారో అసలు వాళ్ళని ఎవరు కదల్చజాలరు. ఎందుకంటే దేవుడే చెప్పాడు. ఆయన ప్రభు కూడా సహవాసంగా ప్రార్థన చేయడానికి శిష్యులను వెంట పెట్టుకుని వెళ్తారా లేదా? పౌలు కూడా చేస్తాడా లేదా? శిష్యులందరికీ ఏం చెప్పారంటే, నాయన ఈరోజు మీరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి నా మాట జాగ్రత్తగా వినండి, మళ్ళీ మీకు చాలా పనులు ఉంటాయి, మీ పిల్లలు ఉంటారు, మీ భార్య ఉంటుంది, అమ్మ మీకు మీ భర్త ఉంటాడు, మీరు ఇంట్లో క్యారేజీలు పెట్టాలనుకుంటాను, మణి నీకు చిన్నపిల్లలు అనుకుంటాను అని చెప్పారా? మీరు వెళ్ళి యెరూషలేములో మేడ గదిలో నిలిచి ఉండండి. మీ మీ ఇళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు. సహవాసంగా మీరు మేడ గదిలో వాళ్ళందరికీ భార్యలు లేరనుకుంటున్నారా? పిల్లలు లేరనుకుంటున్నారా? భర్తలు లేరనుకుంటున్నా? ఒకసారి ఊహించండి, మీరు ఉంటారా లేరా? ఖచ్చితంగా ఉంటారు. కానీ ఒక మిషన్ పని మీద దేవుడు ఇక్కడికి పంపించినప్పుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీ మధ్యలోనికి బోధకుడు వస్తాడు. ఆయన ఎవరు ఎప్పుడు చూడలేదు మీరు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను, నా ప్లేస్లో ఆయన మీకు దిగి వస్తారని చెప్పి మీరు వెళ్ళి ఆ గదిలో నిలుచునండి. 10 దినాలు కంప్లీట్ సహవాసం అది. అక్కడ వాళ్ళందరూ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మొత్తం అందరూ 120 మందిగా కూడి 10 దినాలు రాత్రి పగలు దేవుని సన్నిధిలో వాళ్ళు స్తుతించారో, ఆరాధించారో, కీర్తనలు పాడారో, ధర్మశాస్త్రాన్నే చదివేసుకున్నారో మనకు తెలియదు. వాళ్ళందరూ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతించినట్టు మనం చూస్తాం. అక్కడక్కడ వాళ్ళు సహవాసంగా కూడినప్పుడు ఏం చేశారో తెలుసుకుంటే వీళ్ళు అది చేసి ఉంటారు అని మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా అక్కడ అలాగ వాళ్ళు సహవాసంగా ఉన్నప్పుడు ఆ పవరే చాలా వేరే. ఇప్పుడు నేను చెప్పాను జాన్ నాక్స్ గారికి ఏమైంది అక్కడ, మొత్తం ఆ పట్టణం అంతా కూడా ఉజ్జీవముతో, దేశము పట్టణం కాదండి, దేశం అంతా కూడా ఉజ్జీవముతో నింపబడిపోయింది. ఎందుకు చెప్పారు ఈయన, మరియా నీవు మంచి దానిని ఎంచుకున్నావు. మార్తా మరి వంట ఎలాగా, వంట చేయొద్దు అంటే ఇది కూడా చాలా పెద్ద విషయం. వంట మీద, ఇంటి మీద, నీ పిల్లల మీద, క్యారేజీల మీద, నీ పనుల మీద అంత ధ్యాస అక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేయి. ఇవన్నీ కూడా నిజంగానే చాలా సందర్భాల్లో దూతలు వచ్చి చక్కబెట్టేసినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయండి. దూతలు వచ్చేసి అంత తొందరగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసిన సమయాన్ని ప్రభువుకి కేటాయించినప్పుడు ఆ దూతలే పనులు చేసేసేటువంటి ఇన్సిడెంట్స్, అంటే మనం అంత భక్తిపరులం అయితే ఆ లెవెల్లోనికి ఎదిగితే దేవుడు ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకి ఇస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఆవిడ ఎన్నుకున్నది అంటే మనం ఇది అర్థం చేసుకోవాలి. ఎవరండి ఎక్కువగా ఆయన పాదాల దగ్గర గడుపుతారంటే ఆయనని ప్రేమించేవారే. ఎవరి దగ్గరైనా ఎక్కువసేపు నువ్వు గడపాలని ఆలోచన చేస్తున్నావంటే అర్థం ఏంటి, నువ్వు వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్రేమించలేని వాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చోగలరా ఎవరైనా చెప్పండి నాకు? శత్రువుల దగ్గర కూర్చోగలరా? నీకు అస్సలు ఇష్టం లేని తోటికోడల దగ్గరికి వెళ్ళి కూర్చోగలవా? అత్తగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని అత్తయ్య గారు ఇంకేంటండి విషయాలు చెప్పండి అని సాయంకాలం వరకు మాట్లాడగలవా? చెప్పలేం కదా. మనకి కొంచెంసేపు ఏదో మాట్లాడే సమయం వదిలేరా బాబు వెళ్ళిపోదామని. అలాంటి వాళ్ళు అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సుమా. ఇద్దరికీ మంచిగా ఉంటే కొంచెం సేపు మాట్లాడుకోగలరు, కానీ మరీ అంత ప్రేమించేసుకోలేరు కదా. కాబట్టి ఎవరు ఆయన పాదాల దగ్గర ఎక్కువసేపు కూర్చోగలరు అంటే ఆయనని ప్రేమించిన వారే, లేకపోతే మనం పట్టుకోలేం వాళ్ళని. ఆదివారం ఆరాధనలో చాలా సంఘాల్లో మీరు చూస్తారు, పాస్టర్ గారు ఇంకా చెప్తూనే ఉంటారు. అంటే పాస్టర్ గారు చూసేలాగా టైం చూసుకుంటే పాపం పాస్టర్ గారు త్వరగా ముగిస్తారని. అలా చాలా సంఘాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఆఖరికి ఒకవేళ వాళ్ళు కానీ ఆపకపోతే లేచి నుంచుండిపోతుంటారు సంఘస్థులు. పల్లెటూర్లలో జరుగుతుంది ఎక్కువగా. ఇంకా ఒక్కొక్కరు లేచి నుంచుండిపోతుంటే పాపం మీ పాస్టర్ గారికి ఇంకా ఆపేయాలేమో అని ఒక సిగ్నల్ వస్తూ ఉంటుంది అన్నమాట. అయినా సరే ఆపరు కొంతమంది పాస్టర్ గారు. వాళ్ళు ఎంత కదిలిపోయి మెదిలిపోయి వెళ్ళిపోతున్నా ఇంకా మంచిగా చెప్తే బాగుండిపోను. ఆయన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసేలా మాట్లాడాలి. వాళ్ళు ఇంకా లేవకుండా ఉండేంతగా ఆత్మతో బోధ చేయాలి ఖచ్చితంగా సేవకులు. అలా బోధ చేసినా కొంతమందికి ఎక్కదనుకోండి, కొంతమందికి ఎక్కదు. ఇంకా వాళ్ళకట హార్ట్ గట్టిగా అయిపోయి ఉందంట. ఎంత వాక్యం చెప్పినా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళట్లేదంట. మనమేమీ చేయలేము అలాంటి వారి గురించి. కాబట్టి ఈరోజు అడుగుదాం ప్రభుని, ప్రభువా ఉత్తమమైనది మరియ వలె నేను ఎంచుకోవడానికి అవసరమైన కృప నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇచ్చావు నీవు, అందుకే ఇక్కడ కూర్చున్నాను నేను. ఇంకా మరి మార్టిన్ లూథర్ లాగా నేను అధికముగా నీ పాదాల చెంత గడిపి ఆయన దగ్గర కూర్చుంటే అనేకమైన సంగతులు చెప్తారండి, చాలా సంగతులు బోధిస్తారు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ ఎక్కి కూర్చున్నాడంట. ఆయన కొండ ఎక్కి కూర్చున్నారు, బోధించడానికి కూర్చున్నారు. అంటే చాలామంది అంటారు కూర్చుని బోధిస్తున్నారేంటి పాస్టమ్మ గారు అని కిందన పెట్టారు ఒకసారి కొన్ని మెసేజ్లు. కూర్చొని చెప్తున్నారేంటి పాస్టమ్మ గారు అని. ఇక్కడ టీచరు స్టూడెంట్స్
నేను బైబిల్ని టీచ్ చేస్తున్నాను మీకు, అప్పుడు ఆయన కూర్చొని ఈలాగు బోధింపసాగను అని ఉంటుంది అక్కడ. ఆయన కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా మనం మాట్లాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. టీచర్ గారు కూర్చొని మీతో మాట్లాడతారు. క్లాస్ బోర్డు మీద రాయాల్సి వచ్చినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు నిలవబడతారు. మనం మీటింగులకి వెళ్ళినప్పుడు, పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు మనం నిలవబడి బోధిస్తూ ఉంటాము. ఇలా మనం స్త్రీలుగా కూర్చున్నప్పుడు మనం ఇలా కూర్చొని మాట్లాడి మనము దేవుని యొక్క వాక్యాల్ని ఇలాగ మాట్లాడడం తప్పు అంటే నుంచునే ఉంటాం, కానీ తప్పు కాదు. యేసయ్య అనేక సందర్భాలలో అలాగ కూర్చొని, ఇప్పుడు మరి ఎక్కడ కూర్చుంది? ప్రభు కూర్చున్న స్థలంలోనే కూర్చుంది. ప్రభు కూర్చుని ఉన్నారు. ఆ కూర్చున్న చోట పాదాల దగ్గర మరియ కూడా కూర్చుంది. కూర్చొని ఆయన బోధ చేస్తూ ఉంటే మరి ఆయన ముఖంలోకి చూస్తూ ఆరాధనా దృష్టితో చక్కగా బోధ వింటుంటే ఇది అన్నిటికంటే ఉత్తమమైనదని ప్రభు డిక్లేర్ చేసి ఇచ్చేశారు మనకి. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సహవాసముగా కూడి ప్రార్థించడం. ఎప్పటికీ మర్చిపోకండి. ఆ సహవాసానికి మీరు రావడం లేదు, ప్రార్థనకి నేను వెళ్ళలేకపోతున్నాను, మేము చేయలేకపోతున్నాం, ఇది వరకులాగా మేము కూడి మేము ప్రార్థించలేకపోతున్నామంటే అక్కడే స్టార్ట్ అయిపోయింది మన ఫెయిల్యూర్. ఇంకొక సందర్భంలో మత్తయి సువార్త 26 చూద్దాం. ఈ 2 సందర్భాలు చెప్పి ముగించుకుందాం ఈరోజు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13. యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని అంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇదొక మంచి ఇన్సిడెంట్. ఈ 2 ఇన్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మరలా బేతనీలోనే, ఈ 2 సంఘటనలు కూడా బేతనీలోనే. ఈ 2 సంఘటనలు కూడా ఒక స్త్రీ ద్వారా జరిగినవే. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, ఈ వీళ్ళింట్లో లేరు, మార్తా మరియాల ఇంట్లో లేరు ప్రభు. ఇప్పుడు ఎక్కడున్నారు? సీమోను అనేటువంటి ఒక లెప్రసీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ప్రభు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అక్కడ కుష్ఠరోగి అంటే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఉన్నారు అక్కడ. ఈ లోపల అందరూ మగవాళ్ళు అందరూ ఉన్నారు ఆయన చుట్టూరు. ఉన్నప్పుడు మళ్ళీ ఒక స్త్రీ వచ్చింది అక్కడ. వచ్చినప్పుడు ఆమె ఒక అత్తరు బుడ్డి పట్టుకుని వచ్చింది. అది చాలా విలువైనది. దానిని మనం ఈ రోజుల్లో అసలు లక్షలలో ఖరీదు ఉంటుంది. అది అంటే వెల కట్టి చెప్తున్నారు అనుకోండి. ఆ అత్తరు బుడ్డి ధనవంతులైన వాళ్ళ ఇళ్లలోనే ఉంటుంది. యూదులలో సాంప్రదాయం ధనవంతులైనటువంటి వారి ఎంట వివాహం జరిగినప్పుడు ఈ అత్తరు బుడ్డి పట్టుకుని అత్తగారి ఇంటికి వెళ్ళడానికని వాళ్ళు పనులు చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, లేకపోతే పొలాల పనులు చేసుకున్నా, పంట వచ్చినా దీనిని కూర్చుకుంటూ ఉండేవారంట. అంటే ఎంత వెలతో, ఎంత ఎక్కువగా అది వాళ్ళు సేకరిస్తే అంత వాళ్ళకి ఘనత. అలాంటిది ఆ స్త్రీ తను కూర్చుకొని తన జీవమంతయు పెట్టి తను కూర్చుకున్నటువంటి సంవత్సరాల తరబడి కూర్చుకున్న డబ్బులు, ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరాల తరబడి కూర్చుకున్నటువంటి ఆమె సేవింగ్స్, ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ జీవము, ఆవిడ అంటే చాలా విలువైనది. మళ్ళీ అంత సంపాదించుకోలేదు ఆవిడ. అలాంటిది తీసుకొచ్చి ఏ విధమైనటువంటి బాధపడకుండా బద్దలు కొట్టి ఆయన పాదాల మీద పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ పాదాలను ముద్దు పెట్టుకొనుట మానలేదంట ఆమె. హల్లెలూయా! ఎంత గొప్ప ఇన్సిడెంట్ అక్కడ జరిగిందంటే, ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు కొంతమంది అవాక్కయ్యారంటారు కదా, అవాక్కయ్యారు శిష్యులు. కొంతమంది స్టన్ అయిపోయారు, కొంతమంది విసుక్కున్నారు. ఏంటి ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ? ఇవి షో ఆఫ్ చేస్తుంది ఈవిడ ఇక్కడ. ఇది మాటలే మాట్లాడుకున్నారు వాళ్ళు అక్కడ. ఈవిడ షో ఆఫ్ కాకపోతే ఇప్పుడు అది తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద వేసి ఆయన కాళ్ళను ముద్దు పెట్టుకోవడం అవసరమా ఇప్పుడు ఇంతమందిలో అని అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఒకడంటాడు వాడికి ఎప్పుడూ డబ్బు ధ్యాసే. ఆయన అంటాడు ఇది అమ్మచ్చు కదా, ఇన్ని డబ్బులు, ఇది అమ్మో ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి వాడి బాధ. ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, ఇన్ని డబ్బులు కనుక ఉంటే నువ్వు ఇది అమ్మి బేదలకు ఇచ్చుంటే వాళ్ళందరూ ఎంతమంది బ్రతికేవారో, ఎందుకు ఇది ఎంత వేస్ట్ చేసావని ఒక ఆయన అన్నాడు. కొంతమంది వేస్ట్ అన్నారు, కొంతమంది షో ఆఫ్ అన్నారు, కొంతమంది ఏంటి ఈమె అసలు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తించింది అన్నారు. ప్రభువు అన్నారు,
బేదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటారయ్యా, నేనైతే మీతో ఉండను. నా భూస్థాపన నిమిత్తం నా శరీరానికి జరగబోయేది ఏదో అది ఈమె చేసింది. ఇది ఎక్కడైతే నన్ను గురించి మాట్లాడుకుంటారో ప్రపంచం అంతటా కూడా ఈమె చేసిన కార్యం గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది ఆ విధంగా ప్రకటించబడుతుంది, అంత గొప్ప పని ఈమె చేసింది అన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న మర్మాన్ని మనం అర్థం చేసుకుంటే చాలామంది ఈ రోజుల్లో ఏమంటారంటే సేవ కొరకు డబ్బులు ఇవ్వడం వేస్ట్ అంటున్నారా లేదా? ప్రభువుకి డైరెక్ట్గా ఇప్పుడు ఆ యేసయ్య వచ్చి మీ ఇంటికి అక్కడ కూర్చోలేదు. సేవకి ఖర్చు పెట్టడం అంటే దేవుని మందిరానికి, దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క సేవ నిమిత్తమై, దేవుని అంటే మందిరము నిమిత్తమై తీసుకుని వచ్చేటువంటి అర్పణల గురించి వాళ్ళు పెద్ద పెద్ద చర్చిలు కట్టేస్తున్నారు. ఇదొక రాజకీయం. పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నారు పాస్టర్లు, ఇదొక రాజకీయం. అసలు సేవకులకి ఇవ్వాల్సిన అవసరత లేదు. నేను చెప్పాను కదా, ఒక డైలాగ్ మీకు చెప్పాను. ఒక ఆయన ఇలా అన్నాడు, సేవకులందరికీ డబ్బులు ఇవ్వడం మానేస్తే సేవకులందరూ రోడ్డు మీదకి వచ్చి అడుక్కు తినడం నేను చూడాలి అన్నాడు ఆయన. ప్రభు ఈ మాటను కొట్టివేయనుగాక. ఆయన తన సేవకులను పోషించేవాడు ఆయన ఓబద్యా అనేటువంటి వ్యక్తి అక్కడ కరువు కాలంలో 100 మంది సేవకుల్ని గుహలలో పెట్టి పోషించాడండి ఆయన. భయంకరమైన కరువున్న దినాలలో ఆయన గుహలలో 100 మంది సేవకులను దాచి వాళ్ళకి పరిచర్య చేస్తే ఆయన పేరు జీవగ్రంథంలో లిఖించబడింది. ఎంత గొప్ప పరిచర్య అది, ఎంత గొప్ప పరిచర్య. డబ్బులు ఏదైనా సరే ప్రభువు నామము పేరట సేవకులకు కానీ మందిరానికి కానీ ఇస్తే అది ఎంత మాత్రము కూడా వేస్ట్ అనేది కాదు. కొంతమంది ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పాను, అనాథ శరణాలయాలే దేవుని సేవ చేసేటువంటి స్థలాలని కొంతమంది ఉద్దేశం. వాళ్ళు దశమ భాగాలు మందిరాలకు ఇవ్వరు. సేవకులకు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేసినట్లు ఫీల్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఆర్ఫనేజ్ హోమ్స్కి ఇస్తారు. వాళ్ళ పుట్టినరోజులు అయినప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టడానికి డబ్బులు ఖర్చు పెడతారు, బట్టలు కూడా పెడతారు. క్రిస్మస్కి సంవత్సరం అంతా దాస్తారు ఆ యొక్క టైత్ని కానీ సమ్ ఆఫరింగ్ని కానీ దాచి క్రిస్మస్ నెలలో దుప్పట్లు పంచడానికి, చీరలు పంచడానికి, భోజనాలు పెట్టడానికి, ప్యాకెట్లు పంచడానికి ఉపయోగిస్తూ ఉంటారు. బేదలు ఎల్లప్పుడూ కూడా ఉంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చెయ్యండి మీరు, కానీ ఉత్తమమైనవి ఏంటో తెలుసుకొని మీరు చెయ్యాలి. అది నాకు డైరెక్ట్గా చేసినప్పుడు అది ఎన్నటికీ వ్యర్థము కాదు. ఈ నా ఆహారం అంతా మందిరంలో నిల్వ ఉండేటట్లుగా మీరు నా మందిరంలోనికి అవన్నీ తీసుకొని రావాలి అని చాలా సూత్రాలు చెప్పారు. వాటిల్లో ఈ యొక్క మన యూదా చేసిన తప్పు ఏంటంటే 3 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు కానీ ప్రభువును ప్రేమించలేదు అతను. ఉత్తమమైన దాన్ని ప్రభువుకి అర్పించుకోలేదు అతను. ప్రేమిస్తే కదా అసలు విలువైనది ఏంటో నువ్వు ఇచ్చేది. మనకు లేవి కాండంలో 7వ అధ్యాయంలో అక్కడ క్రొవ్వు అంతటిని కూడా దేవుని మందిరంలోనికి తీసుకురావాలంట. మిగతావన్నీ ఆంతరములు, ఆ యొక్క అంటే పశువులో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే క్రొవ్వు అనేది ఒక ఎత్తు. లేవికాండం 3వ అధ్యాయము 15-16 వచనాల్లో క్రొవ్వంతయు యెహోవాదే, దాని సువాసన గల హోమరూపమైన ఆహారము. క్రొవ్వంతా కూడా ఎవరిదట? క్రొవ్వు అంటే ఏంటంటే చాలా విలువైనది అన్నమాట, చాలా విలువైనది. అది అర్పించలేదు ఎప్పుడు కూడా ఎవరు? ఈ యొక్క యోధ. పైన నీ శిష్యుడిని నీ ఫాలోవర్ని, నీ యొక్క విజ్ఞాపనకర్తని, నిస్సీలో నేను సో అండ్ సో అని ఎవరైనా చెప్పుకుంటాం మనం. కానీ నిజముగా ప్రభువుకి విలువైనది నీ హృదయము, నీ అర్పణం, నీ ప్రేమ అంతగా దేవునికి అర్పించే వాళ్ళంగా మనం ఉండము. క్రొవ్వు దేనికి సాదృశ్యం అంటే గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అని ఈ రోజుల్లో అసలు దేని గురించి అయినా సైన్స్ గురించి అందరికీ తెలిసిపోతుంది కదా. ఏది తింటే ఏది వస్తుందో, ఏది తింటే ఏది రాదో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. గుడ్ ఫ్యాట్ కానీ బాడీలో లేకపోతే అసలు నీకు అది ఎక్కించడం ఏం అవ్వదు. రక్తం లేకపోతే ఎక్కించవచ్చు, ఐరన్ లేకపోతే ఎక్కించవచ్చు, లెగ్ లేకపోతే మళ్ళీ ఇంకొక చెక్క లెగ్ పెట్టవచ్చు, అన్నీ పెట్టవచ్చు. క్రొవ్వు అంతా కరిగిపోయింది అనుకోండి, గుడ్ ఫ్యాట్ అయిపోయింది అనుకోండి, ఎంత బలహీనమైపోతారంటే వాళ్ళు, అది వాళ్ళకి ప్రాణంతో సమానం అన్నమాట. ఆ ఫ్యాట్ లెవెల్స్ పెరిగే వరకు వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. కొన్ని ఆహార పదార్థాలు మిల్లెట్స్ లాంటివి తింటే ఈ రోజుల్లో గుడ్ ఫ్యాట్ పోతుంది, మీరు తినకండి అని చెప్తున్నారు కొంతమంది డాక్టర్లు. వాళ్ళు గుడ్ ఫ్యాట్ పోయినప్పుడు నీరసం, నిస్సత్తువతో పడిపోతున్నారంట వాళ్ళు. అంటే మంచి ఫ్యాట్స్ అన్నీ కూడా వాళ్ళ శరీరంలో నుంచి కరిగిపోతున్నాయి. అంటే ఇక్కడ ప్రభువు ఈ హోమ అర్పణ చేసేటప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యముగా క్రొవ్వు మాత్రం నాదే అన్నాడు ఆయన.
అది నాదే, అది మంచి సువాసన గల హోమము, అది నాకు అర్పించండి బలిపీఠము దగ్గర. విలువైనదేదో అది ప్రభువుదండి. అది నీ ప్రేమ, అది నీ జీవం, అది నీ ప్రాణం. అది అంటే ప్రభువుని ఎవరైతే ప్రాణప్రదంగా ప్రేమిస్తారో వాళ్ళే ఆయన పాదాల దగ్గర కూర్చోగలుగుతారు, ఆయన్ని ప్రేమించగలుగుతారు, ఆయన సన్నిధికి తేగలుగుతారు. ఎవరికి ఏది ఇవ్వాలో కూడా క్లియర్గా వాళ్ళకి జ్ఞానం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్స్ నుంచి ప్రభువు ఈరోజు కొంత క్లారిటీ ఇస్తున్నాడు. ప్రభువును ప్రేమించేవారు ఎలా ఉంటారో, ఎలా హత్తుకుని ఉంటారో. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో కొర్నేలి అనే ఆయన ఎలా ఉంటాడంట, భయభక్తులతో భక్తి చేశాడంట. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు ఆయన. ప్రేమ, భయము, భక్తి. ఇప్పుడు ఈ మరియకి భయము భక్తి ఉందా అంటారా లేదంటారా? చాలా ఉంది. భక్తి భావనతోనే ఆరాధనా దృష్టితో అది పగలగొట్టింది, ఆరాధిస్తుంది ఆమె ఆయన పాదాల దగ్గర. ఆరాధన, అది ఆరాధనకి సాదృశ్యం. అక్కడ కూర్చొని బోధ వినడం అనేది ఆయన్ని ప్రేమించడానికి చాలా సాదృశ్యంగా ఉంది. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారు. దావీదు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నేను నీ మందిర ద్వార బంధము యొద్ద కనిపెట్టు. ఎక్కడ కూర్చుంటాడంట? ఆ గేటు దగ్గర కూర్చుంటాడంట. ఆయన ఎవరంట? రాజుగారు. రాజుగారు. దేవునికి మనము భయపడే వారముగా ఎప్పుడు ఉండాలి. ఎంత ప్రేమించినా ఆ దైవికమైన ఒక భయము దేవుని ఎడల మనకుంటే తప్పు చేయం మనం ఎప్పుడు కూడా. భార్య చూడట్లేదని భర్త కొన్ని తప్పులు చేస్తాడు, భర్త చూడట్లేదని భార్య కొన్ని తప్పులు చేస్తుంది, తల్లిదండ్రులు చూడట్లేదని బిడ్డలు తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కానీ దేవుని భయం ఉందనుకోండి, అది చెయ్యరు వాళ్ళు. దేవుని భయం ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా మనం నీతిగానే ఉంటాం కదా. ఆ దేవుని భయం, యెహోవా యందలి భయం అంటారు అక్కడ. యెహోవా యందలి భయం అట చాలా ప్రాముఖ్యమైనది అంటున్నారు అక్కడ. కాబట్టి భయభక్తులతో భక్తి చేసేవారికి ఎలా అయినా సరే గొప్ప బ్లెస్సింగ్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలాంటివంటే, షూస్ వేసుకొని డయాస్ మీదకి వెళ్ళిపోతున్నారు ఆ సేవకులు అని కొంతమంది కామెంట్స్ పెడతారు. అదే షూస్ వేసుకొని వెళ్ళొచ్చా అంటారు అక్కడ. వాళ్ళ చర్చ అలా మోడర్న్గా ఉంది, వెళ్ళొచ్చు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకు సువార్త చెప్పినప్పుడు, ఇంగ్లీష్ వాళ్ళ మీటింగ్స్ ఇక్కడ బిల్లీ గ్రహాం గారిది జరిగినప్పుడు ఆయన చెప్పులు తీసి ఏమీ వెళ్ళేవారు కదా, అని షూస్తోనే వెళ్ళిపోయి బోధ చేసేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడైనా అంతే. ఇంగ్లీష్ చర్చిల్ని, ఇంగ్లీష్ కల్చర్ని చూసి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చర్చలు పెట్టిన వెంటనే చెప్పులు వేసుకునే వెళ్ళిపోతూ ఉంటారు. అది తప్పు కాదని కొన్ని వాక్యాలను చూపించి చెప్తారు. ఇంకా కుర్చీల్లో కూర్చొని బోధ విన్న వాళ్ళు కూడా కుర్చీలో కూర్చోవడం తప్పు కాదు. అంటే కాళ్ళు నడ్డి ఇలాంటివి సరిగా లేని ముసలి వాళ్ళు కాకుండా అందరూ ఆ చర్చిలో అసలు కింద కూర్చోవడం అనేది ఉండదు. కొన్ని చర్చెస్లో అందరూ పైన కూర్చుంటారు. ఏది మంచిది, ఏది ఉత్తమమైనదంటే ఏం చెప్తాం? మరి ఎక్కడ కూర్చుంది? పాదాల దగ్గర కూర్చుంది, అది ఉత్తమమైనదని చెప్తాం. అంటే ఇలాంటివి చూసినప్పుడు మనం చూస్తాం హోసన్న గారి మినిస్ట్రీస్లో, పెంతెకోస్తు సంఘాలలో, ఇప్పుడు నేను వెళ్ళిన బైబిల్ మిషన్ సంఘంలో వీళ్ళందరూ కిందనే కూర్చొని, మనమందరం కూడా వీలైనంత మేర కిందనే కూర్చొని ఆరాధన చేసుకుంటాం. నేను వాక్యం చెప్పినప్పుడే ఇక్కడ కూర్చుంటాను, అంతవరకు క్రిందనే అందరం కూర్చుంటాం. ఎన్ని గంటలైనా మీరందరూ క్రిందనే కూర్చుంటారు. ఇది ఎంత ఉత్తమమైనదంటే మనం అనుకుంటాము వాళ్ళు అలా చేయలేదు కదా. చాలామంది కుర్చీలోనే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆ వాక్యం వింటూ ఉంటారు. అది తప్పు కాదు అని వాళ్ళ ఉద్దేశం, మనం కూడా అది తప్పు అని ఎంచలేం. నేను ఈ మధ్యలో ఒక చిన్న షార్ట్ చూశాను, వాళ్ళు ఎవరు అని నేను చెప్పట్లేదు, కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉన్నారు. లార్డ్ సప్పర్ ఇవ్వబడింది వాళ్ళందరికీ. కాలు మీద కాలు వేసుకుని రొట్టె తీసుకొని ఇలా తాగుతున్నారు. నేను చూసినప్పుడు బల్ల ఆచరించేటప్పుడు భయముతో వణుకుతో ఆచరించడం అనేది అది ఒక గొప్ప పద్ధతి. ఇప్పుడు వాళ్ళు రైటా, మీరు రైటా, నేను రైటా అని ఎవరు జడ్జి చేయరు. కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే వణుకుతూ భక్తి చేస్తారో దానికి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది నాకు తెలుసు, స్వయంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. అయితే మా చిన్నప్పుడు మా లూథరన్ చర్చిలో మా ఊరిలో నేను మా ఊరిలో ఎప్పుడు లార్డ్ సప్పర్ తీసుకోలేదు. ఎందుకంటే నేను వచ్చేసేసరికి నేను బాప్తిస్మము తీసుకోలేదు. అప్పటికి నాకు ఇంకా నేను 18 ఇయర్స్లో వచ్చేసాను. మా మదర్ వాళ్ళు వెళ్ళి తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, మా ఊరిలో నా చిన్నప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. ఇలా డయస్ ఉంటుంది అంతా కూడా, ఇలా ఎదర వరకు కూడా చిన్న చిన్న స్టిక్స్ ఇలా నాటి ఉంటాయి. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ఆ భోజనము, ప్రభు భోజనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 10 మంది ఇక్కడ కూర్చుంటారు. అంటే చిన్న చర్చలు కాబట్టి మాకు 10 మంది మోకరించాలి సుమా. 50 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా ఇంకా ఆంటీకి కాలు వంగకపోతే తప్ప అందరూ మోకరించాలి అక్కడ. మా ఊర్లో సంగతి చెప్తున్నానే, అందరూ మోకరించి ఇలా కూర్చోవాలి. అమ్మవాళ్ళందరూ ఇలా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు పాస్టర్ గారు వచ్చి చేతిలో ఫస్ట్ అది ఇస్తారు, వాళ్ళకి తినాలి.
తర్వాత ఇస్తారు, అది తాగి ఈ మోకరించిన బ్యాచ్ లేచిపోయి మళ్ళీ వాళ్ళ సీట్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చి అక్కడ మోకరించాలి. అలాగ భయం. ఈవెన్ అది చూడకూడదేమో మేము అని ఇంకెళ్ళిపోండి పిల్లలందరూ అంటారు మా ఊరిలో నా చిన్నప్పుడు. అదేదో గొప్ప కార్యమేమో, నేను చూడకూడదేమో, అలా భయంగా ఉండేది మాకు చిన్నప్పుడు. ఆ పనిని వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు అదొక గంభీరమైనటువంటి ఒక దృశ్యంగా నా చిన్నప్పుడు నా వినికిడిలో ఉంది, నా తలంపుల్లో ఉంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నేను ఏ చర్చెస్లోనికి వెళ్ళానో ఆ చర్చిల్లో ఇలా అందరూ వెళ్ళడం కాకుండా వాలంటీర్సే దగ్గరికి వస్తారు, లేదంటే సంఘ పెద్దలు తీసుకొస్తారు మీ దగ్గరికి. సంఘ పెద్దలు తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకొని తాగడం. నేను వెళ్ళిన 2 చర్చిల్లో అది చూశాను నేను. అలా చూసి తర్వాత నన్నే పరిచర్యకి పిలిచినప్పుడు ఇలా చేయండి, అలా చేయండి, ఈ డినామినేషన్ని నేను ఫాలో అవుతున్నాను అనేది ఏదీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం తలంపిచ్చాడో, ఏం గైడెన్స్ ఇచ్చాడో అలా వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు మీరు అందరూ బలిపీఠం దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మీకు ఆ సేవకుడే మీ చేతికి ఇవ్వడం అనేది ఇక్కడ మనం అలవాటు చేసుకున్నాం. అంటే వాళ్ళు భక్తి లేని వాళ్ళు, మనం భక్తి గల వాళ్ళమా అంటే జడ్జి మనం అస్సలు చేయకూడదు. ఎవరిని నేను జడ్జి చేయడం లేదు, కానీ భక్తిగా తీసుకోవడం వల్ల మాత్రం చాలా ఉపయోగం అనేది ఉంది. వాళ్ళ బ్లెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీరు భక్త సింగ్ గారు ఐడియా ఉన్నారు కదా మీకు. భక్త సింగ్ గారు లండన్లో చదివారు. లండన్లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఇండియాలో నుంచి ఏకైక వ్యక్తి ఆయన. ఫస్ట్ లండన్లో చదివారు ఆయన. చదివినప్పుడు సూటు బూటు షూ, అసలు ఆయన స్టైలు, సెగార్ అన్నీ చేశాడు ఆయన అక్కడ. అన్నీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ప్రభువు ఆయన దర్శించారు. దర్శించాక నువ్వు పో, నీకు ఉద్యోగం లేదు, లండన్ లేదు, ఏమీ లేదు, అక్కడికి వెళ్ళిపో అని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు ఆయన. వచ్చిన తర్వాత బైబిల్ యొక్క ఇంపార్టెన్స్, బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాలి అనేది ఆయన ద్వారానే ప్రవేశపెట్టబడింది. అప్పటి వరకు లూథరన్స్ అవ్వండి, ఎవరవ్వండి, మామూలుగా చర్చిలకు వెళ్ళి వస్తూ ఉండేవారు. బైబిల్ కంపల్సరీ ఉండాలి అని ప్రతి ఒక్కరి చేత రక్షించబడిన తర్వాత, మందిరాలు కట్టబడిన తర్వాత, చాలామంది సభలలో రక్షించబడుతూ ఉన్నప్పుడు బైబిల్స్ని అధికంగా ప్రింట్ చేయించడానికి కారణమయ్యారు భక్త సింగ్ గారు. హెబ్రోన్ ఫెలోషిప్ ఆ బైబిల్ని మోకాళ్ళ మీద ఉండి చదువుతారు వాళ్ళు. బైబిల్ని మోకాళ్ళ మీద ఉండి, స్త్రీలైతే ముసుగు వేసుకొని, పురుషులైతే మోకాళ్ళ మీద. ఎందుకంటే ఇది దేవుని గ్రంథము అని. ఎన్ని వేల మంది రక్షించబడిపోతూ ఉండేవారంటే అప్పుడు ఆ ఒబీడియన్స్, దేవునికి ఇచ్చినటువంటి ఆ ఘనత, దేవుని వాక్యానికి ఇచ్చినటువంటి ఆ ఘనతకి వేల లక్షల మంది రక్షించబడిపోయేవారండి. హల్లెలూయా. ఈ రోజుకి కూడా ఆనాడు ఉన్నటువంటి వృద్ధులు సాక్ష్యం చెప్తున్నారు. ఆ రోజు ఆయన అలవాటు చేసింది. ఈ రోజు కూడా నేను మోకాళ్ళ మీద ఉండే బైబిల్ చదువుతాను. దీవెనన్న అని ఒక ఆయన కూడా చెప్పారు, నేను మోకాళ్ళ మీదే ఉండి బైబిల్ చదువుతాను. ఆయనది విస్తరించిపోతుంది అక్కడ. తర్వాత అందరి క్రిందనే కూర్చొని మరి హోసానా మినిస్ట్రీస్లో చేస్తారు ఆ యొక్క యేసన్న గారు. వీళ్ళందరూ కూడా రాత్రుళ్ళు పగలు క్రిందన కూర్చొని, నేల మీద కూర్చొని ఆరాధిస్తూ ఉంటాయి. అంటే ఇలా మరీ ఆచారంగా, మరీ ఏదో విడ్డూరంగా అలా ఏం చేయక్కర్లేదు. పూర్వం అయితే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఇన్ని సిస్టమ్స్ ఉంటాయి. యాజకుడు లోపలికి వెళ్ళిన వాడికి చెమట పట్టకూడదని రాశాడు దేవుడు. నేను రెఫరెన్స్ రాసుకొని రాలేదు. చెమట పట్టకూడదు. ఎందుకని? అసలు ఆయన దగ్గరికి వెళ్ళేవాడికి చెమట కూడా పట్టకూడదంట. ఎందుకంటే చెమట శాపగ్రస్తమైన దానికి సాదృశ్యం. ఆదాముకి ఏం చెప్పాడు? నువ్వు చెమట పడి కష్టపడి నువ్వు పని చేస్తావు, అది నీకు శాపం. అది అసలు చెమట కూడా పట్టకుండా ఉండేంతగా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి అంత పరిశుభ్రంగా ఉండాలి, వణుకుతూ ఉండాలి, భక్తి చేయాలి. ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్ దగ్గరికి వచ్చేసరికల్లా జీసస్ ఈజ్ మై ఫ్రెండ్, జీసస్ నా స్నేహితుడు, హాయ్ ఫ్రెండ్, ఇలా నేర్పించి సండే స్కూల్ పాటలు, ఈ పాటలు అంతే కదా. నువ్వు ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు మాట్లాడు. ప్రేయర్ అంటే అదే కాదు కదా. ఎవడైతే భయభక్తులతో ఉంటాడో వాడికి దేవుడు ఎన్ని బ్లెస్సింగ్స్ అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎడల భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉందంట. భయభక్తులు గలవారిని దీవిస్తాడంట, భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తాడంట. ఈ భయభక్తులు గలవారిని ఇంకా అసలు అంటే చూడండి, కొన్ని రిఫరెన్సెస్ చెప్తాను మీకు, ఇది చెప్పి ముగించుకుందాం. భయభక్తులు గలవారు, కీర్తన 34:7 భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి ఆయన మనల్ని రక్షిస్తాయి అని రాయబడి ఉంటుంది. కీర్తన 34:9 దేవుని యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదంటండి. భయపడితే మనము నిజంగా భయభక్తులు కలిగి వణుకుతో భక్తి చేసినప్పుడు ఏ మేలు కొదువుగా ఉండదు నీకు.
నీకు అసలు ఏ మేలు కొదువై ఉండదు. నిన్ను నీ చుట్టూ ఎవరుంటారంట? దేవదూతలు. ప్రతి చిన్నదానికి అమ్మో ఈరోజు సండే, అమ్మో ఈరోజు ఫ్రైడే, అమ్మో దేవుని సన్నిధిలో గడపడం, అమ్మో నేను ఇదంతా భయం కాదా? ఇదంతా భయం కదా. చిన్నప్పుడు స్కూల్కి అసలు మానకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు, చాలా భయపడిపోతూ ఉంటారు. అమ్మో నేను మాన్న అని ఏడుస్తారంట కొంతమంది పిల్లలు. అంటే టీచర్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు టీచర్ ఏమంటుందో తెలుసా? నువ్వు పేరెంట్స్ మీట్కి వెళ్ళినప్పుడు వీడు చాలా మంచోడండి. ఎందుకంటది? వాడు భయపడతాడు టీచర్కి, వాడు బుద్ధిగా ఉంటాడు, వాడు కామ్ గోయింగ్. ఇంకొక తల్లి వస్తుంది, బాబోయ్ మీ వాడు చాలా నాటి అని, వీడికి అసలు చెప్పలేం, ఎవరి భయం లేదని అంటది అదే టీచర్. అక్కడ రెండూ చెప్తూ ఉంటారు కదా. ఎవరైతే అలా భయపడిపోతూ ఉంటారో ఆ పిల్లల్ని టీచర్స్ ప్రేమిస్తారు కొంచెం, అంటే వాళ్ళు అలా బుద్ధిగా ఉన్నారని చెప్పి ప్రేమ వస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం భయభక్తులుగా ఉన్నాడు కాబట్టి కొర్నేలి పరలోకం కదిలింది. అక్కడ ఎవరైతే భయభక్తులుగా ఉన్నారో వాళ్ళ ఎడల పరలోకము ఖచ్చితంగా షేక్ అవుతుందంట. ఈరోజు నేర్చుకుంటున్నాం, మరియా దగ్గర నుంచి 2 నేర్చుకున్నాం. ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారో, భయభక్తులు అంటే ఏంటో. ఏమి మనకి వేస్ట్ అయిపోదు. ఇప్పుడు వేరే చర్చెస్కి వచ్చినప్పుడు ఆ చర్చిలో ఇంతంత సిస్టమ్స్ ఏమీ లేవు, అక్కడ చాలా ఫ్రీ ఉంది, ఎలా అయినా ఆరాధించుకోవచ్చు, ముసుగు వేసుకోక్కర్లేదు, ఎలా అయినా ఆరాధించుకోవచ్చు, పైన కూర్చోవచ్చు, ఎంత బాగుంటుందో, ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఏంటో పాస్టమ్ గారు కింద కూర్చోబెట్టేస్తారు, ఇలా చేస్తారా అని అనుకుంటారు. ఇంకొక చోటకి వెళ్ళొస్తే నీకు ఇంత తేడా కనిపించిపోతూ ఉంటుంది. కానీ నువ్వు మొదటి నుంచి చివరి వరకు అదే భయముతో ఉండు, గొప్ప బహుమానం పొందుకుంటాం. ఎప్పటికీ కూడా భయం ఉండాలి ప్రభు అంటే. మనకి దేవుడు అంటే మనకి భయం ఉండాలండి. మన పిల్లలకి కూడా భయము నేర్పాలి. దేవుడు అంటే అల్లటప్ప కాదు కదా, ఆషామాషి కాదు కదా. ఎవరు వెళతారు పరలోకానికి అంటే ఆయన ఎడల భయభక్తులు గలవారే వెళతారు. అలా ఆయన ఎంత భయముతో ఓల్డ్ టెస్టిమెంట్లో అసలు లోపలికి యాజకుడు వెళ్ళేవాడు. ఎప్పుడైతే తెర 2గా చినిగిపోయి ప్రభు వచ్చారో ఆయన మనం స్నేహితుడిగా చేస్తాం, చాలా ఫ్రీగా విడిచిపెట్టేసాం. మందిరానికి ఎందుకు చెప్పులు అంటే చాలా పెద్ద కాంగ్రిగేషన్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు అక్కడ అందరూ చెప్పులు బయట పెట్టడం అనేది ఇంపాసిబుల్. అలాంటి చోట మనకు అవ్వదు. కానీ కొన్ని ఇప్పుడు మనం ట్రెడిషనల్గా మనం వెళుతున్నటువంటి సంఘాలలో చక్కగా బయట పెట్టి మనకు వీలైనంత వరకు భక్తి ఎలా తగ్గించుకుని చేయాలో, కుర్చీల్లో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకునే నైజాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతాను. ఎందుకంటే ఆయన ఎదుట ఎలాగ మనం కూర్చోవాలి. ఈవెన్ క్లాస్ రూమ్లో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటామా టీచర్ ఎదురు? మరి చర్చిలో ఎందుకు కూర్చుంటున్నామండి? కలెక్టర్ గారు ఎదుట కూర్చుంటామా? కలెక్టర్ గారు ఎదుట నువ్వు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని నీ సైట్ గురించి మాట్లాడడానికి వెళ్ళు. కూర్చో అన్నా కూర్చోడు, కూర్చో అన్నా ఇంకా మోస్ట్ ఒబీడియంట్ అండి. సార్ పర్లేదండి చెప్పండి సార్, అబ్బాయి అంత ఎక్కడలే, ఇంటి దగ్గర అరుపులు అరుస్తాడు. అసలు అక్కడ కలెక్టర్ గారు కానీ ఆఫీసర్ కానీ నీ బాస్ కానీ కనబడితే వణుకొచ్చేద్ది నీకు. అలాంటిది మరి ప్రభు అండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇంగ్లాండ్ రాణి అక్కడ సింహాసనం అధిష్ఠించడానికి ముందు ఆవిడ సింహాసనం తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర, క్రీస్తు వారి సిలువ దగ్గర పాదాల దగ్గర పెట్టి ఆ పాదాల దగ్గర తెచ్చింది ఆవిడ తల మీద పెడతారు. నీ శరణు తండ్రి అని అర్థం. అక్కడ నీ పాదాల దగ్గర మేము ఉన్నామయ్యా, మా కంట్రీ ఉందయ్యా అని అర్థం. మన ఇంగ్లాండ్ రాణి చనిపోయారు కదా, అప్పుడు ఆ కిరీటాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ సిలువ దగ్గర ఆయన పాదాల దగ్గర పెట్టేశారు, తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేశారు. ఈరోజు మేము ఈ కిరీటాలన్నీ ధరించుకొని ఉండడానికి కారణం అదిగో ముళ్ళ కిరీటం ధరించుకుని ఉన్న ఆ రాజు అంటారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భక్తి చేస్తే ఆ రాణి 3, 4, 6 దశాబ్దాల వరకు ఉండిపోయింది. ఆవిడ దశాబ్దాలు, శతాబ్దాలు కాదు సుమా, వందలు కాదు, పదులు. ఆ 3 జనరేషన్స్ చూసేసింది ఆవిడే క్వీన్. 16 ఏళ్ళకి ఎక్కింది అంతే, 80 ఏళ్ళ వరకు ఆవిడే మకుటము లేని మహారాణి. అలా ఏలింది. దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి కంట్రీస్ అన్నమాట అవి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, తగ్గించుకోవడం, భయపడడం, భక్తి చేయడం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎంత ఉన్నత స్థానంలోనికి మనం వెళ్ళిపోయినా, ఎంత ఉన్నతమైన ప్లేస్లో నిన్ను నన్ను కూర్చోపెట్టినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బైబిల్ మిషన్ మీటింగ్ నేను వెళ్ళినప్పుడు లాస్ట్లో నేను ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేసి ముగిస్తానని చెప్పాను, మీరు విన్నారు కదా. ప్రార్థన చేయడానికి నేను లేచినప్పుడు ఆ డయాస్ మీద ఉన్నటువంటి అధికారులైనటువంటి స్త్రీలు, సేవకురాండ్రైనటువంటి స్త్రీలు, అక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని పిలువబడుతున్న అధికారాలలో ఉన్న స్త్రీలు నేను ప్రార్థన చేస్తుంటే లేచి నుంచోవడం ఎందుకు? వాళ్ళ ప్రెసిడెంట్ అమ్మగారు ప్రార్థన చేస్తుంటే లేచి నుంచోవచ్చు. అక్కడ నేను కాదు, అది దేవునికి ప్రార్థన. హల్లెలూయా. అది ఎంత నచ్చిందంటే నాకు. ఒకసారి చూడండి మీరు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థన అనగానే మోకరించేస్తున్నారు స్త్రీలందరూ.
మోకరించడానికి వీలు లేని వాళ్ళందరూ నిలవబడ్డారు. అందుకే కదా ఆయా మినిస్ట్రీస్ అంత గ్రోత్ అయినాయి. అందుకే కదా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు. ఈరోజు ఏదేదో కల్చర్ని పక్కకు మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చిందే ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారేంటి, మన ఇండియాలోనే మనం ఇలా చేస్తున్నామని అంటారు. కాదండి, ఎప్పటికీ కూడా మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చూడండి, ఆయన దగ్గర ఎంత భయపడుతూ ఉంటారో అందరూ. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా నేర్చుకునేది ఏంటంటే, మరియ వల్లే మన ప్రభువుని ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడైనా సరే, ఆయన అక్కడ చూడట్లేదు కదా అని నువ్వు నీ ఇంట్లో నీ మంచానికి పైన మళ్ళీ దిండ్ల మీద కూర్చోవడం కాదు ప్రార్థన. ప్రార్థన చేసుకున్నావా బాబు అని అడిగితే చేసుకున్నాను, అక్కడ మంచం మీద దిండు మీద పైన, ఇంకా వీలైతే పెకెక్కేస్తావు కూడా నువ్వు కాదు కదా. ఏది ప్రేయర్ ప్లేస్ అక్కడికి వెళ్ళిపో, నువ్వు మోకరించు, అయ్యా అని ప్రార్థించి నిన్ను చూస్తాడు ఆయన. చూచుచున్న కన్నులు గలవాడాయన. ఆయనకి మరుగైనది ఏముందండి? నువ్వు ఎంత ఒబీడియంటో చూస్తాడు. గర్విష్ఠులను దూరం నుంచి నేను చూస్తా, వారి నాకు అసహ్యం గర్విష్ఠులు అంటే. నేను దూరం నుంచే చూస్తా, పోరా నీ ప్రార్థన నేను వినేదేంటి అనుకుంటాను రాసింది అక్కడ. అంటే ఇంచుమించు అవే పదాలు అవి. నేను నిన్ను దూరం నుంచి చూస్తాను, నేను పట్టించుకోనని రాసి ఉంటుంది. ఇంకా ముందుకు పోతే ఇంకా గర్విష్ఠులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసేట ప్రభువే ఏడుస్తాడంట, ఆయనే ఏడుస్తాడంటండి. నేను ఏడుస్తా, చాటున ఏడుస్తాను నేను ఆ గర్విష్ఠులను చూసినప్పుడు అన్నాడు. మరి ఎవరిష్టం ఇప్పుడు చెప్పండి మీరు? మనము నిత్యము సహవాసముగా కూడా ఆయన పాదాల చెంత గడపడం నేను నేర్పించిన విధానం 100% కరెక్ట్. ఈరోజు మనము నేర్చుకున్న విధానం 100% ట్రూ. మనము 15 సంవత్సరాల నుంచి ఎలా అయితే రెగ్యులర్ సహవాసం కూడి ప్రార్థన చేస్తాం, అందుకే ఈరోజు ఇలా ఉన్నాం. ఇలా అయినా ఉన్నామంటే ఆయన కృప. ఆయన మనం నేర్చుకున్న భక్తి ఎప్పటికీ విడిచిపెట్టకండి. ఇంట్లో కూడా తగ్గించుకోవాలి. చాలామంది కుర్చీల్లో కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు. వాళ్ళకి కాళ్ళు నడుము ఒళ్ళు వంగలేకపోతే, వయసు పెద్దగా అయిపోతే, ఆ ట్రెడిషన్ అలవాటు అయిపోతే, లేదంటే అనారోగ్యంగా ఉంటే, మోకాళ్ళ ప్రాబ్లం ఉంటే ఓకే. కానీ క్రింద కూర్చోవడం, ఇంటి దగ్గర కింద కూర్చొని మోకరించడం అండి నేను అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. మనం నీస్ ప్రాబ్లం అయితే తప్ప, మోకాళ్ళు ప్రాబ్లం అయితే తప్ప మోకరించి ప్రార్థించడం. మన లివింగ్స్టన్ గురించి చెప్పాను, ఒక ఎడంకాలు పనిచేయదు, కానీ ఇద్దరు మనుషులు ఈ కుడి కాలుని మోకరింప చేస్తే ఆయన సపోర్ట్ తీసుకుని కూర్చొని ప్రార్థన చేసుకుంటూ హార్ట్ అటాక్తోనే చనిపోయాడు ఆయన. అంటే అంతవరకు కూడా భక్త సింగ్ గారు ఆయన ముసలైపోయిన వృద్ధుడైపోయిన ఇద్దరు పట్టుకుని తీసుకొని రావాలి. ఆయన అక్కడ కూర్చోబెడితే ఆయన అక్కడ మోకాళ్ళు వేస్తాడు. ఆయన ఏమి వేస్ట్ కావే దేవుని దగ్గర ఒబీడియన్స్, అవేమి ఎక్స్ట్రాలేం కాదండి, అది నిజం. అది కాబట్టి ఈరోజు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా, ఒకవేళ మీ పద్ధతులు, మీ ఆచారాలు, మీ మందిరాలు మీ యొక్క వేరే అవ్వచ్చేమో, కానీ మనం ఇంట్లో కూర్చున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, మనం ఒద్దికగా ఒక చోట కూర్చొని, మనం తల కప్పుకొని ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, మన మిస్పా స్థలము దగ్గరికి వెళ్ళి చక్కగా అంటే ఆరాధనాపూర్వకంగా ప్రార్థన చేసి అది చూస్తాడు ఆయన. ఉపవాసం ఎలా చేస్తున్నారో చూస్తారో, మీరు ఎంత ఒబీడియంట్గా ఉన్నారో మీ ఇంట్లో చూడరా ఆయన. మీ ఇల్లు కనబడదా ఆయనకి? కనబడుతుందా? మన అందరి ఇల్లులు కనబడతాయి. మందిరంలో కూడా ఎలా ఉంటామో మేలైనది ఆయన పాదాల దగ్గర. మరియా, ఇంకేం చెప్పట్లేదు నేను, మరియా ఇది ఉత్తమమైనదని చెప్పాడు, అది అంతే ఉత్తమమైనది. కాబట్టి మనం ఈ విషయాలన్నీ జ్ఞాపకంలో పెట్టుకుందాం, ఆచరణలో పెట్టుకుందాం. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు అది చాలా క్యాజువల్గా తీసుకొచ్చు. నిజమే, మన తండ్రి అయినా నాన్నగారి దగ్గర మరీ ఏం అలా టూ మచ్గా మనం భక్తి చేయం కాబట్టి తండ్రి దగ్గర ఉన్నట్లు మనం ఉండొచ్చు అని అనుకుని ఉండొచ్చు. కానీ అలా కాదు, ఆయన సర్వోన్నతుడు. యెషయా 6వ అధ్యాయంలో దూతలందరూ వచ్చారు, శరాపులు వచ్చారు, కెరూపులు వచ్చారు. వాళ్ళకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఎందుకు ఇవ్వబడ్డాయి? 2 వాళ్ళు కళ్ళు, 2 కాళ్ళు కనపడకూడదు దేవుడికి. అమ్మో, కాళ్ళు కనబడితే ఎలాగ? సర్వోన్నతుడు పరిశుద్ధుడైన దేవునికి కాళ్ళు కనపడకూడదు. 2 రెక్కలు ఎందుకంటే మేము ఎగరడానికి ఉపయోగించుకుంటాము, ఆ మహిమను మేము చూడలేము అని కప్పుకుంటున్నారు వాళ్ళు. మోషే దేవుడితో మాట్లాడడానికి వెళ్ళాడు 40 దివారాత్రులు. ఆయన ముఖకాంతి ఈయన ముఖం మీదకి వచ్చేసింది. ఆయన వచ్చిన తర్వాత ప్రజలందరూ వాళ్ళ ముఖాలు కప్పుకుంటూ, మోషే నువ్వు ఏదైనా క్లాత్ కప్పుకోవచ్చు కదా, మేము చూడలేకపోతున్నాం ఆ ముఖాన్ని. ఎందుకంటే ఆయన అంత తేజోమయుడు, ఆయన ముఖకాంతి అలా ఉంటుంది. అందుకని ఈ కెరాబులు షెరూబులు మూసేసుకుంటున్నారు. అప్పుడు యెషయా అక్కడికి వెళ్ళినప్పుడు తాను గమనించాడు ఎంత అంటైడిగా ఉన్నాడో. నేను ఇంత అపవిత్రున్నా లోపల ఇన్సైడ్ ఇప్పటి వరకు నాకు తెలియక చాలా క్యాజువల్గా ఉన్నాను. నా పెదవులు కారు నిప్పుతో కాల్చమని కోరుకున్నాడు ఆయన.
శుద్ధీకరించండి, నన్ను శుద్ధీకరించండి. నేను కరెక్ట్గా లేను అని కోరుకున్నాడు అతనికి రియలైజ్ అయినప్పుడు. ఈరోజు ఈ వాక్యం విన్నప్పుడు కూడా నన్ను శుద్ధీకరించి, నేను కరెక్ట్గా లేను, నన్ను పరిశుద్ధపరచయ్యా, ఈ రోజు నుంచి నన్ను పవిత్రపరచు. మరియ వలె ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి నేను. ఈ యూదాలాగా నా ఆలోచన ఉండకూడదు, కానీ నా దేవుణ్ణి ప్రేమించాలి, నేను సంఘాన్ని ప్రేమించాలి, సేవను ప్రేమించాలి, నాకు ఇచ్చిన కాపరిని ప్రేమించాలి నేను. ఈ మాటలు మనం ఎప్పుడైతే మనం ఉపయోగంలో తెచ్చుకుంటాం, అవేవి వ్యర్థము కావు, ఖచ్చితంగా కావని ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నాయన ఈరోజు మేము ధ్యానం చేసుకున్న 2 అంశాలు మరియ నుంచి నాయన దేవాని యొక్క పాదాల చెంత సహవాసముగా కూడి కనిపెట్టి ఉత్తమమైన బోధన ఎంచుకుని ధర్మశాస్త్రాన్ని ధ్యానము చేస్తూ దివారాత్రులు దాని యందు ఆనందించే భాగ్యం మాకు దయచేయండి. వర్డ్ ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసుకున్నాం. మేము ఎవరిని జడ్జి చేయట్లేదు తండ్రి, అలా చేయాలని కూడా మేము అనుకోవట్లేదు తండ్రి. ఆత్మకార్యాలు జరిగించండి. ప్రతి డినామినేషన్లో కూడా మంచి ఉంటుంది తండ్రి, ప్రతి డినామినేషన్లో మంచి సేవకులు ఉంటారు ప్రభువా, కానీ వారి వారి నాయన పద్ధతులు వేరే ఉండొచ్చు. ఈరోజు మా పద్ధతి మేము మా సంఘానికి నేర్పించుకుంటున్నాం దేవా. ఇది నచ్చిన వారిది ఆచరించుకోవచ్చు, కానీ మేము ఎవరిని జడ్జి చేయట్లేదు ప్రభువా. దేవుని వాక్యంలో ఉన్న సంగతులు మేము ధ్యానం చేసుకున్నాం. మా ముందున్నటువంటి నాయకుల విశ్వాసాన్ని పరిశీలించి చూచాం ప్రభువా. మేము సహాయం చేసినందుకు వందనాలు. మోషేతో పొదలో నుంచి నీవు మాట్లాడినప్పుడు చెప్పులు అక్కడ విడిచి పొద దగ్గర మోకరించాడయ్యా మోషే. దేవా సహాయం చేయండి దేవా. దానియేలుతో నీవు మాట్లాడినప్పుడు చచ్చిన వాడిలాగా నేల పడిపోయాడు దానియేలు ప్రభువా. దేవా సహాయం చేయండి. మేము భయముతో భక్తితో మా యొక్క భక్తిని కొనసాగించే భాగ్యము మాకు దయచేయమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. నజరేయుడైన యేసు నామములో ఈ వర్తమానము మా యొక్క ఈ ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకోమని వినుచున్న వారందరికీ నాయన ఆలోచింపచేసి మంచి శ్రేష్టమైన భక్తి చేస్తూ దేవానికి భయముతో వణుకుతూ నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.